హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12th మన ముందుకు అయితే రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. సో సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తన సినిమాని మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే సినిమాతో మన ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో ఈ సంక్రాంతికి నిజంగా వేరే లెవెల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొంటున్నాయని చెప్పొచ్చు. గ్లిమ్స్ కానివ్వండి, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కానివ్వండి, ఈ సినిమాపై అంచనాలను అంతకు అంత పెంచుకుంటూ వెళ్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ రోజు సాయంత్రం 3 గంటలకు మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది. కాకపోతే కొద్దిగా లేట్ గానే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 గంటల 15 నిమిషాలకి అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ సాంగ్ ఎలా ఉందిరా అయ్యా, జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఉందబ్బా. నిజంగా ఈ లెవెల్ సాంగ్ ఉంటుందని చెప్పి నేనైతే కనీసం ఇమాజిన్ కూడా చేయలేదు. సో ఆ రేంజ్ లో ఉందబ్బా. నిజంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇటు విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి తెర మీద ఆడుతుంటే ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటుందో నిజంగా ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వస్తుంది. ఆ రేంజ్ లో ఉండబోతుంది. నిజంగా 3 నిమిషాల 16 సెకండ్ల ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్, జస్ట్ లిరికల్ సాంగ్ వింటుంటేనే నరాల్లో డ్రగ్స్ ఎక్కినట్టు ఎక్కేస్తుందంటే, ఇక పోతే ఫుల్ వీడియో రేపు థియేటర్ లో చూస్తే ఇంకా ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంది కదా. నిజంగా ఆ రేంజ్ లో ఉంటుందబ్బా. నేనైతే నిజంగా ఈ రేంజ్ మా సాంగ్ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటు మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే ఇటు మన విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి డాన్స్ అయితే ఇరగదీశారబ్బా. వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వీళ్ళ జోడీ కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న డాన్స్ కానివ్వండి, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, అండ్ అలాగే లిరిక్స్ కానివ్వండి, బీమ్స్ గారు అయితే చంపేశారబ్బా. ఇంతకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రిలీజ్ చేసిన మెగా మాస్ విక్టరీ సాంగ్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఒక్క సాంగ్ తో సినిమాపై హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే ఉంది సాంగ్ అయితే. నిజంగా వింటుంటే నరాల్లోకి ఎక్కేస్తుంది. ఆ రేంజ్ లో ఉంది. నేనైతే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా, ఎలా ఉండబోతుందా అని చెప్పి. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. నిజంగా ఈ సినిమాలో జస్ట్ క్యామియోనే అన్నారు కదా, సాంగ్ ఉందంట. అండ్ అలాగే సినిమాలో రోల్ కూడా ఉందంట మన విక్టరీ వెంకటేష్ గారికి. ఇక ఇద్దరు కలిసి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, డాన్స్లు, విజిల్స్, ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో నిజంగా ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తుందబ్బా. ఆ రేంజ్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఈసారి విక్టరీ వెంకటేష్ గారికి సంక్రాంతికి వస్తున్న మూవీతో మన అనిల్ రావిపూడి గారు ఇండస్ట్రీ హిట్ ని అందించారు. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇండస్ట్రీ హిట్ ని అందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. నిజంగా ఈ సినిమాతో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ ని, మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ని కొట్టేలాగానే కనిపిస్తున్నారు మన అనిల్ రావిపూడి గారు అయితే. అండ్ అలాగే ఆయన ప్రమోషన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన చేసినంత ప్రమోషన్స్ ఎవ్వరు కూడా చేయరబ్బా. రూపాయి ఖర్చు లేకుండా సినిమాపై ఎంత కావాలో అంతకు మించి హైప్ ని క్రియేట్ చేసేలా చాలా సింపుల్ గా ప్రమోషన్ చేస్తారు. కానీ చాలా మందిలో క్లియర్ గా వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తారు. అదే రకంగా ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రకంగా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో జోరు అందుకుంది. అండ్ అలాగే సినిమా కూడా ఎక్కువ రోజులు లేదు, జస్ట్ 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో ఇంకా ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఉండదో థియేటర్ లో సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ టు ఈసారి మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్న మూవీతో మరో ఇండస్ట్రీ ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి గైస్. మన మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. వీళ్ళిద్దరి పేరైతే ఫస్ట్ సాంగ్ మిసాల పిల్ల కానివ్వండి, అండ్ ఆ తర్వాత వచ్చిన సెకండ్ సాంగ్ కానివ్వండి, మన నయనతార మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరి పేరు కూడా బాగా కుదిరింది. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన థర్డ్ సాంగ్ మెగా మాస్ విక్టరీ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో రీసౌండ్ ఇస్తుంది. ఖచ్చితంగా రేపటి నుంచి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అబ్బా ఈ సాంగ్. సో ఆ రేంజ్ లో ఉంది. నిజంగా వేరే లెవెల్ లిరిక్స్ అబ్బా. ఏంది వెంకీ సంగతి అదిరిపోతే సంక్రాంతి, ఏంది బస్సు సంగతి ఇరగతిద్దాం సంక్రాంతి, నెక్స్ట్ లెవెల్ లిరిక్స్ అయితే పడ్డాయి అబ్బా. భీమ్స్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు. సో నాకైతే విపరీతంగా నచ్చేసింది అబ్బా ఈ సాంగ్ అయితే. నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో చూద్దాం రేపు సాంగ్ మొత్తం ఫుల్ వీడియో చూస్తే థియేటర్ లో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో. నాకైతే నచ్చిందబ్బా. సో మీకు ఎలా అనిపించింది మెగా విక్టరీ మాస్ సాంగ్, మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే విక్టరీ వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.